హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో నేను చపాతీ పన్నీర్ బటర్ మసాలా చేశానండి. గురువారం రైస్ తినము, ఒక్క పూట టిఫిన్ మాత్రమే తింటాము. అందుకని టిఫిన్లోకి చపాతీ చేసి పన్నీర్ బటర్ మసాలా చేశాను. చాలా యమ్మీగా టేస్టీగా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందండి. మీరు కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడా చక్కగా క్విక్గా చేసుకోవచ్చు. మన వీడియోస్ అన్నీ ఈజీగా చేసే విధంగానే ఉంటాయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసాను. వేసేసి ఇవన్నీ చక్కగా హాఫ్ వరకు వేగే వరకు వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మొత్తం అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా మనకి ఎక్కడా కూడా ఏమీ ఇలా పొలుకుల్లాగా తగలకుండా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బాండీ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసి కొంచెం పసుపు, మెంతిపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాగే కారం వేసుకుని ఒకసారి జస్ట్ కలుపుకోవాలి. తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసాం కదండి, దానిలోకి వేసేసాను. వేసేసుకుని అంత బాగా కలుపుకొని వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. మనం మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ వేసేసుకొని దానిలోకి వంపేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో ఉన్నది కూడా ఎందుకంటే వేస్ట్ చేసుకోవడం, అందుకని ఇలా నేను వాటర్ వేసేసి దీనిలో పోసేసాను. ఇదంతా కూడా కొంచెం 5 నిమిషాల పాటు దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 5-10 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసుకుని పన్నీర్ ముక్కలు దానిలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. చాలా ఈజీగా ఎమ్మీగా ఉంటుంది. సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం ఒక స్పూన్ పంచదార కూడా వేయండి, అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది. తగినంత సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకోవాలి. ఎందుకంటే నేను క్లిప్పింగ్ మిస్ అయిందండి. తగినంత కొంచెం కారం వేసుకోండి. ఇందాక మనం కారం వేసాం కదా, తర్వాత ఇప్పుడు కూడా కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలర్ అనేది వస్తుందండి. కొంచెం బటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బటర్ అంతా కూడా కలిసిపోయేవారు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బటర్ మసాలా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా బటర్ అనేది మనకి అవసరము. బటర్ వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మనం వండుకునే దాన్ని బట్టి మన కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు చపాతీ కర్రీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చపాతీ అయితే 5 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. ముందుగా పిండి కొంచెం గోధుమ పిండిలో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే వేసుకుని చక్కగా మనం పిండిని కలుపుకుంటే వాటర్ వేసి పిండిని కలుపుకొని ఒక గంట పాటు అలా నాననిస్తే చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి. ఇలా చపాతీలు చేసుకొని ఒక ఇట్లా పెనం మీద కాల్చుకుంటే బాగుంటాయండి. ఇట్లా క్యాస్ట్ ఐరన్ పెనం మీద చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.